హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే కాల్స్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క డైలర్ని విధంగా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. ఈ డైలర్ అనేది మనకు నార్మల్గా ఉంటుంది. మన మొబైల్ కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఇదే డైలర్ని యూజ్ చేస్తూ ఉన్నారు కావచ్చు. మీరు కావాలనుకుంటే ఈ డైలర్ వెనకాల మీకు నచ్చిన ఫోటో కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే నేను యూజ్ చేసే డైలర్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ డైలర్ అయితే ఓపెన్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో నేను ఫోటో కాదు వీడియోనే సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఈ డైలర్ బ్యాక్గ్రౌండ్ వెనకాల మీ ఫోటో కానీ మీ వీడియో కానీ మీకు నచ్చింది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం ఎవరికైనా కాల్ చేసినట్టయితే కాల్స్ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్లో విధంగా నార్మల్గా కాకుండా మీకు నచ్చిన ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్లో ఇప్పుడు నేను చూపించినటువంటి సెట్టింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఒక డైలర్ అన్నమాట. ఆ డైలర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఎక్కడెక్కడైతే బ్లింక్ అవుతూ ఉంటుందో అక్కడ మీరు ఈ విధంగా టైప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా డబుల్ ట్యాప్ చేసేసి ఈ విధంగా ఎక్కడ బ్లింక్ అవుతుందో అక్కడ ప్రెస్ చేయండి. తర్వాత ఇటువంటి ఒక బాక్స్ అయితే మీకు వస్తుంది. సింపుల్ దాన్ని ఫిల్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2-3 పర్మిషన్స్ అడుగుతుంది. వాటికి పర్మిషన్ ఇచ్చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ అప్లికేషన్ ని డిఫాల్ట్ డైలర్ లాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ సెట్ యాజ్ డిఫాల్ట్ పైన నేను ప్రెస్ చేశాను. తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అలాగే ఇటువంటి కొన్ని సెట్టింగ్స్ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు మీ మొబైల్ యొక్క డైలర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ డైలర్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. మనకి ఇటువంటి డైలర్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం చేంజ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. కీప్యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయగానే మనకు చాలా రకాల కీప్యాడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన దాన్ని దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ బ్లాక్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనకి ఈ విధంగా ఒక యానిమేషన్ కదులుతూ ఉంది కదా, అది మీకు అవసరం లేదనుకుంటే వాటిని ఈ విధంగా లాస్ట్ వరకు క్లోజ్ చేసేయండి. మీకు కావాలనుకుంటే వాటిని విధంగా సెట్ చేసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే వీటిని నేను ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత మీకు ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇది సక్సెస్ఫుల్ గా అప్లై అయితే అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు మనం దీని బ్యాక్గ్రౌండ్ లో ఫోటో సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఈ ఆప్షన్ పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ సింపుల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ పిక్ ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ గా మళ్ళీ పిక్ ఇమేజ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీరు మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సరే ఇప్పుడు మీ డైలర్ యొక్క బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేసుకోవచ్చు. లేదు నేను స్టార్టింగ్ లో చూపించినట్టుగా ఈ అప్లికేషన్ లో ఉన్న ఫోటోస్ వీడియోస్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో మనకి ఈ విధంగా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ వీడియోనైనా సరే ఫోటోనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో యూజ్ చేసిన వీడియో కూడా ఇందులోనే ఉందన్నమాట. సో మీకు అది కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ వేరే ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ దాని పైన ప్రెస్ చేసి అప్లై అని ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మన మొబైల్ యొక్క డైలర్ బ్యాక్గ్రౌండ్ లో అప్లై అయిపోతుంది అనమాట. ఈ అప్లికేషన్ మనకి ఈ విధంగా డైలర్ అనే మాత్రమే కాకుండా ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కలర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేసి ఇందులో నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు అదే ఫోటో మనకు షో అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మీ మొబైల్ కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ బ్లింక్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫ్లాష్ ఆప్షన్ ఉంటుంది, దాని పైన ప్రెస్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్ లోని ఫ్లాష్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఈ అప్లికేషన్ కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకు గ్రీన్ టిక్ చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ మీ మొబైల్లో వర్క్ అవుతుంది. తర్వాత ఈ క్వాలిటీని కూడా హై పెట్టుకోండి, మీకు క్వాలిటీ కూడా హై అయితే ఉంటుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మాత్రం సెట్ చేసుకుంటే చాలు. నేను స్టార్టింగ్ లో మీకు చూపించినట్టుగా డైలర్ వెనకాల ఫోటో కానీ వీడియో కానీ మీరు ఏది సెట్ చేసుకున్నారో అది సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి అప్లికేషన్ దొరకకపోతే సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వచ్చేసి ఈ అప్లికేషన్ సెర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.